షేర్లింగపల్లి వివేకానంద నగర్లో వన్ డే వన్ వార్డ్ కార్యక్రమం నిర్వహించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కార్యక్రమం జరిగింది. పిఏసీ చైర్మన్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సమస్యలను అక్కడికక్కడే గుర్తించి త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని కోరారు. వెంకటేశ్వర నగర్ డివిజన్ లలో వన్ డే వన్ వార్డ్ అనే కార్యక్రమంలో కమిషనర్ ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చి కూర్చొని స్వయంగా ప్రజలతో సమస్యలు ఏమని తెలుసుకోవడానికి కమిషనర్ గారు మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. కాలనీ అసోసియేషన్, కాలనీ సోషల్ వర్కర్స్ కానీ లేకపోతే ఏ ఇంటి ఓనర్ అయినా కూడా ఆ ఇంటి ఓనరు వచ్చి స్వయంగా సమస్య చెప్పుకోవడానికి, ఎప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులే కాకుండా ప్రజల ద్వారా సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కరించాలనే ఉద్దేశంతో కమిషనర్ గారు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఇంచుమించుగా 80% కాలనీస్, కొంతమంది సమస్యలు లేక రాలేదు, కొంతమంది తీరిక లేక రాలేదు, అన్ని కాలనీలకి ఇంటిమేట్ చేయడం జరిగింది. దానిలో అందరూ పాల్గొని వారి వారి సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా స్వయంగా ఇన్స్పెక్షన్ చేసి అధికారులు ఎస్టిమేషన్ చేసి 15 రోజుల్లో శాంక్షన్ చేయించుకొని పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎల్సిడి డిపార్ట్మెంట్ కానీ, సివరేజ్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ కానీ ఏమైనా ఉంటే ఆ రోజు అధికారులు పాల్గొనలేకపోతే ఇమీడియట్ గా ఆవిడ ద్వారా వచ్చినటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపి ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి అన్ని కోణాల్లో అన్ని డివిజన్లు కూడా తిరిగి మంచి వాతావరణం తీసుకురావడానికి కమిషనర్ గారు వన్ డే వన్ డివిజన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కార్యక్రమం జరగడం జరిగింది. అందరు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విరివిగా జరగాలి. ప్రజల సమస్యలు స్వయంగా చెప్పుకునే అవకాశం. ఇదివరకటి రోజుల్లో జిహెచ్ఎంసీ పరిధి మొత్తం ఒకే కమిషనర్ ఉంటాం, 1,30,00,000 ప్రజానికం అందుబాటులో ఉండాలంటే ఇబ్బంది అవటం. దాన్ని ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా చేయటం, ఇది సైబరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, దానిలో 74 వార్డులు ఏర్పాటు చేసుకుంటే 74 వార్డులు కూడా కమిషనర్ గారు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూర్చొని స్వయంగా సమస్యలు తెలుసుకొని సమస్యలు సాల్వ్ చేసే కార్యక్రమంలో ఇదొక భాగం అని చెప్పి తెలవడానికి గర్వంగా ఉంది. కారణం ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడు కూడా జరగల. స్వయంగా కమిషనర్ గారే వచ్చి కార్యక్రమం పెట్టి ప్రజల ద్వారా సమస్య తెలుసుకోవటం అనేది మంచి పరిణామం. ప్రజలకు కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకు, ఎమ్మెల్యేకి కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, 100 పనులు ఉండొచ్చు, 1-2 మర్చిపోవచ్చు. కానీ ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రజలు చెప్పిన ప్రతి పని కూడా రికార్డ్ చేసుకున్నారు. ఇందాక మేడం చెప్పారు, మేము రికార్డ్ చేసుకున్న సమస్యలు కూడా మీతో సంతకాలు పెట్టించుకొని మినిట్స్ రాసి సంబంధిత డిపార్ట్మెంట్లకి మా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కూడా శాంక్షన్ ఇచ్చి పనులు చేయిస్తా అని చెప్పి కూడా కమిషనర్ గారు చెప్పడం